ఈ క్రింది 3 సినిమాల్లో మీకు నచ్చిన మూవీ ఏది? ఏ 'కల్కి', బి 'ట్రిపుల్ ఆర్', సి 'సలార్'. ప్రస్తుతం భారతదేశ సినిమా రంగాన్ని ఏలుతున్న స్టార్ డైరెక్టర్స్‌లో ఈ ముగ్గురు డైరెక్టర్స్ మొదటి 3 స్థానాల్లో నిలిచారనటంలో అతిశయోక్తి లేదు. 'మహానటి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశ్విన్ 'కల్కి 2898 ఏడీని డైరెక్ట్ చేశారు. కన్నడ సుప్రసిద్ధ డైరెక్టర్ 'కేజీఎఫ్'తో భారతీయ సినిమాను ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్న ప్రశాంత్ నీల్ 'సలార్' మూవీ యొక్క డైరెక్టర్. ఇకపోతే తెలుగు సినిమా గర్వించదగ్గ డైరెక్టర్, అలాగే 'బాహుబలి'తో తెలుగు సినిమా సత్తా యావత్ ప్రపంచానికి తెలియజేసిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి 'ట్రిపుల్ ఆర్'ను డైరెక్ట్ చేశారు. ఈ 3 మూవీస్ అతి భారీ బడ్జెట్‌తో అత్యంత నిర్మాణాత్మక విలువలతో రూపొందించబడ్డాయి. 'కల్కి' బడ్జెట్ వచ్చేసి 750 కోట్లు. 'సలార్‌ను' 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇకపోతే 'ట్రిపుల్ ఆర్' బడ్జెట్ వచ్చేసి 550 కోట్లు. అంటే ఈ 3 భారీ ప్రాజెక్టులో అత్యంత బడ్జెట్‌తో 'కల్కి' మొదటి స్థానంలో నిలిచిందని ఈ పాటికే మనకి అర్థమవుతుంది. ఈ ప్రతిష్టాత్మక మూవీస్‌ని నిర్మించిన ప్రొడ్యూసర్స్ ఎవరంటే 'కల్కి' మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసి అశ్విని దత్. మనందరికీ తెలిసిన విషయమే. అశ్విని దత్ గారి చిన్న కూతురైన ప్రియాంక దత్‌ను 'కల్కి' మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాగే ఇకపోతే పవన్ కళ్యాణ్ కొత్త మూవీ 'ఓజీని' ప్రొడ్యూస్ చేస్తున్న డివివి దానయ్య గారు 'ట్రిపుల్ ఆర్'ను ప్రొడ్యూస్ చేశారు. ఇకపోతే ఈ 3 సినిమాలకు మ్యూజిక్‌ని అందించి వాటి సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరంటే తమిళనాడుకి చెందిన సంతోష్ నారాయణ్ 'కల్కి' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. 'సలార్' మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి రవి బాస్రూర్. ఇకపోతే డైరెక్టర్ రాజమౌళి ప్రతి మూవీకి అన్న కీరవాణి స్వరపరిచిన గీతాలే ఆయన మూవీకి బలంగా భావిస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. కనుక 'ట్రిపుల్ ఆర్'కి కూడా బాణీలు కట్టింది కీరవాణి గారే. ఇకపోతే 'ట్రిపుల్ ఆర్'లోని 'నాటు నాటు' సాంగ్‌కి గాను ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు కీరవాణి. ఈ మూవీస్‌కి ఎడిటర్స్‌గా పనిచేసిన వాళ్ళు వచ్చేసి 'కల్కి' మూవీ ఎడిటర్ వచ్చేసి కోటగిరి వెంకటేశ్వరరావు. 'సలార్‌కు' ఎడిటర్‌గా పనిచేసింది వచ్చేసి ఉజ్వల్ కులకర్ణి. ఇకపోతే రాజమౌళి 'ట్రిపుల్ ఆర్'కు ఎడిటర్‌గా ఏ. శ్రీకర్ ప్రసాద్ పనిచేశారు. ఈ 3 భారీ బడ్జెట్ మూవీస్‌ను నిర్మించిన ప్రొడక్షన్ కంపెనీస్ ఏంటంటే 'కల్కి' మూవీ వచ్చేసి అశ్విని దత్ బ్యానర్ అయిన వైజయంతి మూవీస్ నందు నిర్మించబడింది. 'సలార్' మూవీ వచ్చేసి కేజీఎఫ్ రూపొందించబడిన అదే బ్యానర్ అయిన హోంబెల్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ కంపెనీ వారే నిర్మించారు. ఇకపోతే డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు 'ట్రిపుల్ ఆర్'ను నిర్మించారు. ఇకపోతే ఈ 3 సినిమాలు రిలీజ్ అయిన డేట్స్ గనుక చూస్తే 'కల్కి' జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. 'సలార్' వచ్చేసి 22 డిసెంబర్ 2023న రిలీజ్ అయింది. ఇకపోతే ఆస్కార్ స్థాయికి చేరిన 'ట్రిపుల్ ఆర్' వచ్చేసి 24 మార్చ్ 2022న రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక ఈ ప్రతిష్టాత్మకమైన మూవీస్‌లో నటించిన హీరోయిన్స్ విషయానికొస్తే 'కల్కి' మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె నటించి అలరించింది. 'సలార్‌లో వచ్చేసి శృతి హాసన్ ప్రభాస్ పక్కన నటించి మెప్పించింది. ఇకపోతే 'ట్రిపుల్ ఆర్'లో ఇద్దరు భామలు సందడి చేయగా 'రామ్ చరణ్' సరసన బాలీవుడ్ అందాల నటి, అలాగే నేషనల్ అవార్డ్ గ్రహీత అయిన అలియా భట్ నటించింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌కి ధీటుగా నటించి మెప్పించారు హాలీవుడ్ అందాల భామ ఒలివియా మోరిస్. ఇక ఈ 3 అతిపెద్ద సినిమాల్లో నటించిన ముఖ్య నటులు వచ్చేసి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, దిశా పటాని, మృణాల్ ఠాకూర్, రాజేంద్ర ప్రసాద్. 'సలార్' మూవీలో నటించిన సపోర్టింగ్ క్యారెక్టర్స్ వచ్చేసి మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియారెడ్డి, ఈశ్వరీరావు తదితరులు. ఇకపోతే 'ట్రిపుల్ ఆర్'లో వచ్చేసి బాలీవుడ్ సూపర్ హీరో అజయ్ దేవగన్, శ్రియా సరన్, సముద్రకని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ 3 సినిమాలకి గాను హీరోస్ తీసుకున్న రెమ్యునరేషన్ వచ్చేసి 'కల్కి' మూవీకి గాను ప్రభాస్ 80 కోట్లు తీసుకోగా 'సలార్' మూవీలో నటించినందుకు గాను ప్రభాస్ 100 కోట్లు చార్జ్ చేశాడు. ఇకపోతే 'ట్రిపుల్ ఆర్'లో నటించినందుకు గాను రామ్ చరణ్, అలాగే జూనియర్ ఎన్టీఆర్ చెరొక 44 కోట్లు తీసుకున్నారు. ఇకపోతే దీపికా పదుకొనె 'కల్కి' మూవీకి గాను 20 కోట్లు చార్జ్ చేసింది. 'సలార్' మూవీకి శృతి హాసన్ తీసుకున్న రెమ్యునరేషన్ వచ్చేసి 8 కోట్లు. ఇకపోతే 'ట్రిపుల్ ఆర్' హీరోయిన్స్ అలియా భట్, ఒలివియా మోరిస్ వచ్చేసి చెరొక 9 కోట్ల దాకా తీసుకోవడం జరిగింది.